హాయ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. జీవం గల దేవునికే మహిమ కలుగునుగాక. సో ఈరోజు ఒక అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మీ కళ్ళ ముందు తీసుకురావాలని, మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అసలు విషయం ఏంటంటే ఈ మధ్యలో నేను చూస్తూ ఉన్నాను, చాలామంది తల్లిదండ్రులను ద్వేషిస్తున్న కుమారులను కుమార్తెలను నేను చూస్తూ ఉన్నాను. మనం కూడా చూస్తున్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నారు. లోకమంతా పాడైపోతుంది, లోకమంతా నాశనానికి వస్తుంది, లోకం సర్వనాశనం అయిపోతుందని చెప్పడానికి ఇదే కారణం. ఏంటంటే దేవుడు చెప్పాడు ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుడు చెప్పాడు. తల్లిని తండ్రిని సన్మానించడము అని అంటే నీ తల్లిని గౌరవించడం, నీ తండ్రిని గౌరవించడం, వారికి ఏ లోటు రాకుండా వృద్ధాప్యమందు కానీ లేకపోతే యవన దశలో కానీ వారికి ఏ కీడు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు పిల్లల మీద ఉన్నాయి. చూడండి, తల్లిదండ్రులను సన్మానించే అటువంటి పిల్లలు ఈరోజు తల్లిదండ్రులను నరికి చంపుతూ ఉన్నారు, తల్లిదండ్రులను గోసపెట్టుకుంటూ ఉన్నారు. మీకు తెలుసా, తల్లిదండ్రులకు కనీసం అన్నం పెట్టకుండా వారిని ఇబ్బంది పాలు చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఒక 60 ఏళ్ళ వృద్ధుడు 60 ఏళ్ళ వృద్ధురాలు నా పిల్లలు నాకు అన్నం పెడతలేరని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి ఆ సంఘటనలు కూడా మనందరికీ తెలుసు. చూడండి, వాళ్ళు చిన్ననాటి నుండి మనలను పెంచి పోషించి మన ప్రతి అవసరతను అక్కరను తీర్చి వారు మనకు మంచి విద్య బుద్ధి జ్ఞానము నేర్పించి మంచి బట్టలు ఇచ్చి మంచి సౌందర్యవంతులుగా మనల్ని తీర్చిదిద్ది మంచి ఉద్యోగస్తులుగా లేదా ఉన్నతమైన స్థితిలోకి రావడానికి మంచి విద్యను కూడా వాళ్ళు శాయశక్తులా కష్టపడి వాళ్ళు కడుపు నిండా తినక కడుపు మార్చుకొని పిల్లలను చదివించి పెద్దవారిని చేసి వారిని ఒక ప్రయోజకులుగా చేసిన తర్వాత వారు బలమంతా ఉడిగిపోయి వారు బలహీనులైపోయి బలహీన స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను సన్మానించాల్సినటువంటి మనం, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న మనము ఏం చేస్తున్నాము? తల్లిదండ్రులను మనం గెంటి వేస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను మనం పట్టించుకుంటలేం. చూడండి, వాళ్ళ ఆస్తులు వంచారు, మనకందరికీ పంచి ఇచ్చారు, వాళ్ళ భూములు పంచి ఇచ్చారు, వాళ్ళ ధనము పంచి ఇచ్చారు, వెండి బంగారాలు కూడా పంచి ఇచ్చారు, వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా పంచి ఇచ్చారు. వాళ్ళకంటూ ఏం ఉంచుకోలేదు. నా కొడుకులు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలని వారు ఎంతో ప్రేమతో అన్నీ ఇచ్చేసి వట్టి చేతులతో వాళ్ళు మిగిలిపోయారు. ఏమండి, ఈరోజు ఇన్ని మనకు చేసి చివరి గడియల్లో కూడా వాళ్ళ ఆస్తిని, వాళ్ళ ఐశ్వర్యం, చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతిలో పెట్టి మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రుల పట్ల దయ చూపుతున్నామా? వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు, వాళ్ళకు మందులు ఇవ్వాలి, వాళ్ళకు మంచి ఆహారం పెట్టాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి చేత కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, కనీసం నీళ్ళు కూడా ముంచుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ రెక్కల కష్టం అంతా చేసి మనకు పెట్టి వాళ్ళ తనువంతా ఉడిగిపోయి వాళ్ళ బలమంతా ఉడిగిపోయి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళను ప్రేమించి కళ్ళల్లో పెట్టుకొని చూడాల్సినటువంటి కుమారులు కుమార్తెలు ఈరోజు తల్లిదండ్రులు భారం అనుకొని, తల్లిదండ్రులు బరువు అనుకొని వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తున్నారు? ఇంట్లో భార్య మాటలు విని తల్లిదండ్రులను వెలివేసే వాళ్ళు ఉన్నారు. దేవునికి నిజంగా చెప్తున్న మహిమకరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళను అనాథ ఆశ్రమాలలో కానీ వృద్ధ ఆశ్రమంలో కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళి అందులో అప్పచెప్పేసి వస్తూ ఉన్నారు. ఎంత శోచనీయం బిడ్డలారా, ఆలోచించండి. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అదేంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంతే. నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ ఆలోచించండి. మీరు నిండు 100 ఏళ్ళు బ్రతకాలనుకుంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి.
సన్మానిస్తే నిండా ఆయుష్గా దీర్ఘాయుష్మంతుడు అవుతావు, లేకపోతే నడమంతరపు చావు చస్తావు, మధ్యలో చస్తావు. నేను అంటూ ఉన్న తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు పురుగులు పడి చస్తారని అంటారు చూడండి, అలాంటి దిక్కుమాలిన చావు, భయంకరమైన చావు చచ్చే అటువంటి పరిస్థితులు నీకు వస్తాయి. తల్లిదండ్రులను ద్వేషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అన్నాడు. కారు చీకటి, చాలా భయంకరమైన కష్టాలలో ఉన్నప్పుడు నీ జీవితము ఆరిపోతుంది. కనుక మీరు ఆలోచించండి, మీ తల్లిని ప్రేమించండి, మీ తండ్రిని ప్రేమించండి, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించి వాళ్ళని గౌరవించండి, వాళ్ళని హానర్ చేయండి. మీరు చనిపోయేంత వరకు లేదా వాళ్ళు చనిపోయేంత వరకు, మరణం అయ్యేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వారి కడుపున పుట్టిన మనకు, తల్లిదండ్రులకు పుట్టిన మనము చేయాల్సినటువంటి ఒక పని, ఒక విధి, అది ఒక బాధ్యత. ఇలాగూ మనం చేసి మన తల్లిదండ్రుల రుణాన్ని మనం తీర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కానివ్వండి, దేవుని నమ్మినా నమ్మకపోయినా అందరం తల్లిదండ్రులకు పుట్టినాం. తల్లిదండ్రుల ఉసురు పోసుకోవద్దు. ఒక మాట నేను చెప్తూ ఉన్నాను, నడవంతరపు చావు చావద్దు. ఒకవేళ నీ యొక్క భార్య నిండు నూరేళ్ళు బ్రతకాలి అని అనుకుంటే ఆమె తల్లిదండ్రులను ప్రేమించేటట్టు భర్త చేయాలి. భర్త నిండు నూరేళ్ళు బ్రతకాలనుకుంటే ఆ భార్య తన తల్లిదండ్రులను ప్రేమించేటట్టు చేయాలి. ఎందుకంటే వీళ్ళు నిండు నూరేళ్ళు బతికితే మీరు దీర్ఘాయుష్యమంతులు అవుతారు. వారి దీవెనలు, వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. కనుక మీ తల్లిని, మీ తండ్రిని మీరు ప్రేమించండి, ఆదరించండి, సన్మానించండి. వారికి మంచి బట్టలు ఇవ్వండి. మీరు మంచి ఇండ్లలో ఉండి వాళ్ళను గుడిసెలల్లో లేకపోతే రేకుల కింద వేయకండి, లేకపోతే పూరి గుడిసెలలో వేయకండి. మీరు మంచి ఆహారం తింటూ వాళ్ళకు పాసిపోయిన ఆహారము, పనికి మాలిన ఆహారం మీరు పెట్టకండి. అది శాపం తగులుతుంది. నిజం చెప్తున్నాను, మీ తల్లిని తండ్రిని సన్మానించి మీరు దీర్ఘాయుష్యమంతులు కండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఏది విత్తుతావో అదే పంట కోతావు, ఏ విత్తనం నాటి అదే పంట కోతావు. ఒకవేళ నీ తల్లిని తండ్రిని కనుక నువ్వు ఇప్పుడు చిన్నచూపు చూస్తే నీ పిల్లలు కూడా రేపు నిన్ను చిన్నచూపు చూస్తారు. దిక్కుమాలిన సావు నువ్వు కూడా చావాల్సి వస్తుంది. అందుకే మీ తల్లిదండ్రులు మంచి ఆహారం ఇవ్వండి, మంచి మందులు ఇవ్వండి, మంచి పోషక పదార్థాలు ఇవ్వండి, మంచి గృహంలో వాళ్ళను ఉంచండి. వాళ్ళు ఈ లోకమును విడిచిపెట్టేంత వరదాకా కంటికి రెప్పలాగా కాపాడుకోండి. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు మీకు ఉంటాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్.